మూడుముల బంధం ఎపిసోడ్ 811. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నువ్వు కూడా ఇక్కడే ఉండి వసు అని విక్రమ్ చెప్పగానే విరాస్ మాత్రం విక్రమ్ చెప్పిన దానికి వసు ఒప్పుకుంటుందా లేదా అని అలాగే టెన్షన్గా వసు వైపు చూస్తూ ఉంటాడు. వసుధార కొన్ని క్షణాలు ఆలోచించి తను తన ఫ్లాట్కి వెళితే తనని అలా చూస్తే వాళ్ళ అమ్మమ్మ నాన్న కంగారు పడతారని ఇంకా ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరుగుతుంది. విక్రమ్ చెప్పిన దానికి వసు ఒప్పుకుంది అని అనుకోగానే విరాస్కి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఇక్కడున్న కొన్ని రోజుల్లో తప్పకుండా తనపై ఉన్న కోపాన్ని పోగొట్టాలి అని విరాస్ మనసులో అనుకుంటాడు. ఇంకా నలుగురు కూడా ఫ్లాట్ లోపలికి వస్తారు. విరాస్ వసు వైపు చూస్తూ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందో కానీ పద వసు అని వసు చేతిని పట్టుకోపోతుండగా వసు అక్కడ నుండి వెంటనే విడిగా ఉన్న రూమ్లోకి వెళుతుంది. వసు తన రూమ్లోకి కాకుండా వేరే రూమ్లోకి వెళ్ళగానే విరాస్ వసు వైపు అలాగే చూస్తూ ఉంటే విక్రమ్ విరాస్ దగ్గరికి వచ్చి కొన్ని డేస్ మాత్రమే విరాస్ ప్లీజ్ అని అంటుంటే, లేదు విక్రమ్, కనీసం తను ఈ ఇంట్లో ఉంటే నా కళ్ళెదురుగా అయినా ఉంటుంది, నా రూమ్లో ఉండకపోయినా పర్వాలేదు, నా కళ్ళెదురుగా అయితే ఉంటుంది కదా, అది చాలు అని వైష్ణవి వైపు చూసి, వైష్ణవ్ తను నన్ను అసలు తన దగ్గరికి రానివ్వదు, నువ్వే కొంచెం తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే, తప్పకుండా విరాస్, నువ్వేమీ టెన్షన్ పడకు, ఒక 5 days బస్సుని జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ తను త్వరగా రికవరీ అవుతుంది, నేను విక్రమ్ ఉన్నాం కదా, టెన్షన్ పడకు, నేను బస్సుకి జ్యూస్ ఇచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఇంకా వైష్ణవి కిచెన్లోకి వెళ్తుంది. వసు రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. త్వరగా నేను మాట్లాడగలిగితే బాగుండును, ఒక 3 days ఓపిక పడితే మళ్ళీ నా హెల్త్ సెట్ అవుతుంది, అప్పుడు నా ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంకా వైష్ణవి వసు దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తుంది. ముందు రోజు విక్రమ్ మాట్లాడిన మాటల వలన ఇంకా వసు వద్దు అని అనకుండా వైష్ణవి ఇచ్చిన జ్యూస్ని తాగుతుంది. వసు, నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను వర్క్ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తారు సరేనా అని చెప్పి ఇంకా వైష్ణవి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. ఇంకా అందరూ కూడా నైట్ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. విరాస్కి వసు దగ్గరికి వెళ్ళాలని ఉన్నా కూడా వసు తన ఫేస్ చూడటం కూడా ఇష్టపడటం లేదని అక్కడే హాల్లో కూర్చుని ఉంటాడు. విరాస్ వైష్ణవి వాళ్ళ వైపు చూసి, ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి, 2 days నుండి బాగా స్ట్రెయిన్ అయ్యారు అని చెప్పగానే వైష్ణవి విరాస్ పక్కన కూర్చుని, విరాస్, నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు, ప్లీజ్ వసు మనసుని ఎలా మార్చాలో ఆలోచించు, తనకి దూరంగా ఉంటూ నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది, వసుకి నువ్వంటే చాలా ఇష్టం, తప్పకుండా నేను త్వరగానే క్షమిస్తుంది సరేనా, ఎక్కువ ఆలోచించుకో, ఇంకా నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పగానే సరే వైష్ణవ్, గుడ్ నైట్ అని అంటాడు విరాస్. ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వైష్ణవి రాగానే విక్రమ్ రూమ్ డోర్ లాక్ చేసి వైష్ణవి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోగానే వైష్ణవి ఏంటి అన్నట్టు విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని, నిన్న నాతో ఏదో చెప్పాలని అన్నావు, కానీ మనం హాస్పిటల్లో ఉండడం వలన కుదరలేదు, ఇప్పుడైనా మేడం గారు నాతో ఏం చెప్పాలని అనుకున్నారో సెలవిస్తే బాగుండును అని అంటుంటే వైష్ణవి తనలో తను చిన్నగా నవ్వుకుంటూ, నేను కూడా నిన్న చెప్పాలని అనుకున్నాను, కానీ నేను మీ ఆఫీస్కి రాలేదు కదా, అందుకే చెప్పడం పోస్ట్పోన్ చేశాను, నేను ఆఫీస్కి ఎప్పుడు వస్తానో అప్పుడే చెప్తాను అని అనగానే, ఇదిగో మళ్ళీ నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు, ఇంటికి నన్ను బావుగా యాక్సెప్ట్ చేసావా లేదా అని విక్రమ్ వైష్ణవి షోల్డర్ పైన తన తలని ఉంచి అడుగుతుంటే, చెప్తాను, కంగారెందుకు, ముందు వసుకి త్వరగా రికవరీ అయితే అప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నాకు చాలా నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు, మళ్ళీ రేపటి నుండి వసుని చూసుకోవాలి, మరోపక్క ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి, తమరు ఆఫీస్కి వెళ్ళి తమరి పిఏని సెలెక్ట్ చేసుకోండి అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే, అమ్మ తల్లి, అవసరం లేదు, అసలు ఇప్పుడప్పుడే పిఏని పెట్టుకునే అవసరం లేదు, అందుకే ఆల్రెడీ తరుణ్కి చెప్పాను, ఇంకా పిఏ సెలక్షన్కి టైం పడుతుంది అని, ఇంట్రెస్ట్ ఉన్నవారిని వెయిట్ చేయమని చెప్పి ఇంట్రెస్ట్ లేని వారిని వేరే జాబ్ చూసుకోమని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిపోయింది,
మళ్ళీ నీ కోపానికి బలవ్వాలని అనుకోవడం లేదు అని అనగానే విక్రమ్ చెప్పిన దానికి అప్పుడు వైష్ణవి మనసు శాంతిస్తుంది. వెంటనే విక్రమ్ వైపు తిరిగి విక్రమ్ని హక్ చేసుకుని, ఇంకెప్పుడు అలా నన్ను భయపెట్టుకు విక్కి. నీ లైఫ్లో ఎప్పుడు కూడా నేను మాత్రమే ఉండాలి. మూడో వ్యక్తి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ గురించి నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పిన దగ్గర నుండి చాలా భయం వేసింది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడుకో అని వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. వైష్ణవి మాటలకి వైష్ణవి తను చెప్పిన దాని గురించి ఎంతలా డిస్టర్బ్ అయిందో అర్థమవుతుంది. వైష్ణు, నేను నిజంగా నిన్ను ఆఫీస్కి రప్పించడానికి అలా చెప్పాను, కానీ నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉంటావు, సరేనా? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావని మాత్రం నాకు అర్థమైంది. ఇంకా నువ్వు నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నావో నీకు కుదిరినప్పుడే చెప్పు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనగానే, థ్యాంక్ యూ విక్కీ, నీతో చాలా మాట్లాడాలి, కానీ దానికంటూ ఒక సమయం ఉండాలి. తప్పకుండా వసు రికవరీ అయిన తర్వాత నేను నీతో జరిగింది మొత్తం చెప్తాను. అప్పుడు నువ్వు ఏ స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నావో అప్పుడే ఆలోచిద్దాం. ఇంకా నాకు నిద్ర వస్తుందని చెప్పి వైష్ణవి విక్రమ్ నుండి దూరం జరిగి వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. వైష్ణవి మాటలకి విక్రమ్ ఆలోచనలో పడతాడు. ఇదేంటి, నాతో ఏదో చెప్పాలని వైష్ణవి అంటుంది, అది ఓకే, కానీ తను చెప్పిన దానికి నేను వేరే స్టెప్ తీసుకోవడం ఏంటి? నాకు తెలియకుండా ఏదైనా జరిగిందా అని విక్రమ్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవి పడుకుని, నీకు ఆ రామ్మూర్తి గురించి చెప్పాలి విక్కీ. వాడు అత్తయ్య మావయ్య పైన ఎటువంటి నింద వేశాడో నీకు చెప్పాలి. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పగానే నీకు ఆ రామ్మూర్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇప్పటికే ఇక్కడ విరాస్ వసు పరిస్థితి బాగోలేదు. ఈ టైంలో నేను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ విరాస్ ఒంటరైపోతాడు. ఇంకా వసు అయితే విరాస్ని దగ్గరకు కూడా రానివ్వదు. వసు హెల్త్ మొత్తం అప్సెట్ అవుతుంది. అందుకే ఒక 4 days ఆగిన తర్వాత అప్పుడు నీకు నిజం చెప్పి ఆ రామ్మూర్తి పని పట్టాలి. వాడిని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది. వసు విరాస్ గురించి ఆలోచిస్తూ టాబ్లెట్స్ ప్రభావంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. విరాస్ మాత్రం సోఫాలో అలాగే కూర్చుని వసు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. విరాస్కి వసు దగ్గరికి వెళ్ళాలని ఉన్నా కొంచెం కూడా ధైర్యం చేయలేకపోతాడు. ఇంకా మిడ్నైట్ అవుతుండగా విరాస్ లేచి వసు రూమ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా రూమ్ ఓపెన్ చేసి వసు బెడ్ దగ్గరికి వెళ్తాడు. వసు గాఢ నిద్రలో ఉండడం వలన విరాస్ రావడం వసు గమనించదు. విరాస్ చిన్నగా వసు చేతిని పట్టుకుని తన చెంపలపై చిన్నగా తడతాడు. అయినా కూడా వసు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అప్పుడు విరాస్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి నెమ్మదిగా వసు పక్కన పడుకుని తనని తన షోల్డర్పై పడుకోబెట్టుకోగానే వసు నిద్రలోనే విరాస్ చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి పడుకుంటుంది. నాకు తెలుసు, అసలు నాపై కోపం నీ మైండ్ వరకు మాత్రమే ఉంది, నీ మనసు వరకు లేదు. అందుకే నేను దగ్గరికి రాగానే నువ్వు నాకు ఇంత దగ్గరగా వచ్చావు. నీ మనసు ఎప్పుడు కూడా నాపై కోపాన్ని చూపించలేదు. అందుకే నేను ఏం మాట్లాడినా కూడా నీ మనసుకి తెలుస్తుందిరా. నీకు ఇలా దూరంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. త్వరగా రికవరీ అవ్వవసు. నీతో ఏదన్నా మాట్లాడాలన్నా కోపంలో నీకు మాట్లాడడం కుదరకపోయినా నాపై కోపంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఎక్కడ ఇబ్బంది పడతావేమోనని నీ దగ్గరికి కూడా రావడం లేదు. ముందు నీ హెల్త్ సెట్ అవ్వాలి, తర్వాత ఎలాగైనా నీ కోపాన్ని పోగొడతాన్రా. కనీసం నా ఫేస్ కూడా చూడటానికి ఇష్టపడడం లేదు. నేను అన్న మాటలు మరీ నీ మనసుని ఇంతలా విరిచేశాయని నేను అనుకోలేదు అని విరాస్ బాధగా అనుకుంటూ వసు నుదుటిన ముద్దు పెట్టుకుని ఇంకా వసుని తన దగ్గరగా జరుపుకుని అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. వసు నిద్రలో ఉండటం వలన తనకి విరాస్ తన పక్కన పడుకోవడం అస్సలు తెలియదు. ఇంకా తెల్లవారుతుండగా వసు లేవకముందే విరాస్ వసు దగ్గర నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వసు లెగిస్తే ఎక్కడ సీరియస్ అవుతుందని. ఇంకా ఆ రోజు నుండి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ ఫ్లాట్లోనే ఉంటారు. విక్రమ్ కూడా ఫ్లాట్లో ఉండే ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వైష్ణవి వసుని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకో పక్క విరాస్ తను కలిపి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతారు. వైష్ణవి తన ఇంట్లో చేయాల్సిన వర్క్ మొత్తం అయిపోగానే వస్తాల దగ్గరికి వచ్చి
వసు దగ్గరే కూర్చుని ఇంకా తనతో మాట్లాడుతూనే ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఇంకా హాల్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. వసుకి అలా టైం గడిచినా కూడా తను మాట్లాడాలని ప్రయత్నించినా కూడా తను ఎక్కువ మాట్లాడలేకపోతుంది. వైష్ణవితో కూడా చాలా పొడి పొడిగా 2 మాటలు నెమ్మదిగా మాట్లాడుతూ ఉండేది. ఇంకా విరాస్ మార్నింగ్ టైం అయితే అసలు వసు రూమ్కి వెళ్ళేవాడు కాదు. ఎప్పటికప్పుడు వైష్ణవితో వసు ఏమేమి ఫుడ్ తీసుకోవాలో దగ్గరుండి తనే ప్రిపేర్ చేసి వైష్ణవితో పంపిస్తూ ఉండేవాడు. నైట్ అయిన తర్వాత వసు టాబ్లెట్స్ పవర్తో నిద్రలోకి వెళ్ళిన తర్వాతే విరాస్ వసు దగ్గరికి వెళ్ళి అప్పుడు వసుని చూస్తూ ఉండేవాడు. ఇలా ఒక 5 డేస్ అనేవి గడిచిపోతాయి. ఈ 5 డేస్లో కూడా విరాస్ వసు ఎప్పటికప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకునేటట్టు చేయడం, వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం వలన 5 రోజుల్లో వసు రికవరీ అవుతుంది. అలాగే వసు గొంతు దగ్గర ఉన్న గాయం కూడా నెమ్మదిగా తగ్గడం వలన తను ఒకప్పట్లాగా నార్మల్గా మాట్లాడగలుగుతుంది. కానీ ఈ 5 రోజుల్లో వసు ఒక్కసారి కూడా విరాస్ని చూడదు. విరాస్ వసు కనీసం ఆ 5 రోజులు తన ఫేస్ కూడా చూడకుండా ఉండటంతో వసు తనపై ఎంతగా కోపంగా ఉందో విరాస్కి అర్థం అవుతుంటే ఫస్ట్ టైం వసు కోపాన్ని ఎలా పోగొట్టాలో విరాస్కి అర్థం కాదు. ఇంకా అలాగే ఉంటే వసు దూరం అయిపోతుందేమో అన్న ఆలోచన రాగానే విరాస్లో భయం స్టార్ట్ అవుతుంది. ఇలా 5 రోజులు గడిచిన తర్వాత నెక్స్ట్ డే విక్రమ్ విరాస్ హాల్లో కూర్చుని ఉంటారు. వైష్ణవి కిచెన్లో ఉండగా వసు తన రూమ్లోనే ఉంటుంది. వసు తన ఫ్లాట్కి వెళ్తానని అన్నా కూడా వైష్ణవి విక్రమ్ వసు ఫ్లాట్కి వెళ్లకుండా ఆపేస్తారు. అందువల్లే వసు విరాస్ ఫ్లాట్లోనే ఉంటుంది. విక్రమ్ విరాస్ పక్కన కూర్చుని విరాస్ నీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, బట్ ఇన్ని రోజులు కుదరలేదు. మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ అభితో మాట్లాడాను అని చెప్పగానే విరాస్ షాక్గా విక్రమ్ వైపు చూస్తూ వాట్, నువ్వు అభితో మాట్లాడావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ముందే చెప్తున్నాను, వసుకి మాత్రం విరాస్పై చాలా కోపంగా ఉంది. అందువల్లే విరాస్ గురించి తను అస్సలు విరాస్ని పట్టించుకోవడం లేదు. అలా అని విరాస్కి దూరంగా ఉంటుందని నేను చెప్పడం లేదు. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే కదా వసు రికవరీ అయ్యింది. నెక్స్ట్ పార్ట్ నుండి మళ్ళీ విరాస్ వసు అలాగే విక్రమ్ వైష్ణవి సీన్స్ స్టార్ట్ అవుతాయి. వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా వసు విరాస్ కూడా వాళ్ళ ఫ్లాట్లోనే ఉంటారు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను వేరే ఊరు రావడం వలన నేను టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడం అస్సలు కుదరడం లేదు. సో ప్లీజ్, నాకు తెలిసి డైలీ మ్యాక్సిమం 2 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక 5 డేస్ వరకు అలాగే ఉండొచ్చు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.